అయితే మీరు రీల్స్ చేస్తుంటారు కదా! అంటే మీ రీల్స్‌లో కామెంట్స్ వస్తూ ఉంటాయి. అవునవును. సో, ఎవరన్నా అన్నా నీ రీల్స్ వల్ల నాకు జాబ్ వచ్చింది. లేకపోతే అవునవును. నీ రీల్స్ వల్ల నేను ఇట్లా సెటిల్ అయ్యానన్నా యాహ్! అట్లా ఏమన్నా వస్తున్నాయా మీకు? యాహ్! ఆల్మోస్ట్ ఒక 15, 20 వచ్చాయండి. హ్మ్. ఫస్ట్ అయితే పాపం ఒక అబ్బాయి పెద్ద మెసేజ్ అయితే పెట్టాడు. హ్మ్. నేను ఒకరోజు ఒక హ్యాకథాన్ గురించి చెప్పానండి. హ్మ్. సో, హ్యాకథాన్స్ అవుతాయి స్టూడెంట్స్‌కి కోడింగ్ కాంపిటీషన్స్, కొన్ని హ్యాకథాన్స్ ఎలా అంటే ప్రైజ్ మనీ వస్తాయి. ఓకే. కొన్ని ఎలా అంటే ఇంటర్న్‌షిప్స్ ఇస్తారు డైరెక్ట్‌గా. హుహు. ఇప్పుడు హెచ్ఎస్‌బీసీ వాళ్ళు ఉంటారు. హ్మ్. హ్మ్. హెచ్ఎస్‌బీసీ హ్మ్. వాళ్ళు మన టీ హబ్‌లో హ్యాకథాన్ కండక్ట్ చేస్తారు. ఓకే. టాప్ 5, టాప్ 6 వాళ్ళకి ఇంటర్న్‌షిప్ ఆఫర్ స్పాట్‌లో ఇచ్చేస్తారు. హుహు. సో, అలా ఉంటుందనమాట. సో, అలా ఐ షేర్డ్ వన్ హ్యాకథాన్ అప్డేట్ అనమాట. నా స్టోరీలో పెట్టాను. ఓకే. దిస్ వాస్ అరౌండ్ 7 మంత్స్ బ్యాక్ అనుకుంటా. హ్మ్. హ్మ్. ఒక హ్యాకథాన్ అప్డేట్ పెట్టాను. ఆహ్, వాళ్ళే నాకు రీచ్ ఔట్ అయ్యారు. హ్మ్. ఓకే. అంటే ఎవరైనా నాకు రీచ్ ఔట్ అవుతే సంథింగ్ లైక్ టు అంటే ప్రమోట్ హ్మ్. 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 దెమ్‌సెల్వ్స్ ఆర్ లైక్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్. ఐ డూ దేర్ రీసెర్చ్ అనమాట. ఓకే. వాళ్ళ ఎంటిటీ ఏంటి? వాట్ డు దే డూ అని. హ్మ్. సో, హ్మ్. చూస్తే దే వర్ లైక్ ఏఐసీటీఈ, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏఐసీటీఈతో దే ఆర్ డూయింగ్ వన్ హ్యాకథాన్. ఓకే. అండ్ టాప్ 10 క్యాండిడేట్స్‌కి ఇంటర్వ్యూ ఇచ్చే ఆపర్చునిటీ ఇస్తాము అని అన్నారు. హుహు. సో, ఐ వాస్ లైక్ పెట్టాను. అండ్ అది పెట్టి అప్లై అయ్యి 1 మంత్ తర్వాత నాకు ఒక పెద్ద మెసేజ్ వచ్చింది. హ్మ్. ఇప్పుడు అబ్బా! ఏంటి చదవాలా అని అనుకున్నాను గానీ, హ్మ్. అంటే క్వెరీస్ వస్తూ ఆ! ఉంటాయి కదా! ఓకే. ఓకే. సో, ఐ వాస్ లైక్ ఓకే, చదువుదాం. అంటే నేను చదువుతూ ఉంటాను. హ్మ్. హ్మ్. క్వెరీస్ పెడుతూ ఉంటారు నా పేజ్‌కి. ఓకే. ఆల్మోస్ట్ 5, 6,000 పెండింగ్ ఉంటాయి. అంటే నేను హుహు. అన్నీ చదవలేను హ్మ్. కాబట్టి హ్మ్. హ్మ్. ఐ ట్రై టు రిప్లై మోస్ట్ ఆఫ్ దెమ్. ఓకే. ఓకే. నేను రిప్లై ఇచ్చే వాళ్ళకి హ్మ్. సో, చూస్తే అన్న థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక స్టోరీ చూసాను మీది 1 మంత్ బ్యాక్. హ్మ్. అది లాస్ట్ ఇంకా 20 మనకి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ 24 అవర్స్‌లో ఎక్స్‌పైర్ అయిపోతుంది కదా! అవునవును. సో, నేను 23 అవర్స్ అగో ఉన్నప్పుడు చూసాను. మీరొకటి పెట్టారు, నేను అప్లై చేశాను. ఆ హ్యాకథాన్‌లో నాకు లక్కీగా దా సో, ఆ హ్యాకథాన్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దానికి నేను ఒక మెటీరియల్ కూడా చేసి ఇచ్చాను నేను స్టూడెంట్స్‌కి. అంటే ఒక పీడిఎఫ్‌లో నేను రిసోర్సెస్ ఇచ్చాననమాట. ఒక హ్యాకథాన్‌లో ఎలా పార్టిసిపేట్ చేయాలి? ఏఐ టూల్స్ వాడాలి? అండ్ నేను హ్యాకథాన్ విన్ అయినప్పుడు నేను ఫాలో అయిన అప్రోచ్ అదంతా ఒక వర్డ్ డాక్యుమెంట్‌లో చేసి లింక్ కూడా ఇచ్చాను. సో, ఈ హ్యాకథాన్‌లో ఎవరైతే రిజిస్టర్ అవుతున్నారో దానికోసం ఈ డాక్యుమెంట్ రిఫర్ చేయండి. ఇది నేను పర్సనలైజ్డ్‌గా ప్రిపేర్ చేశాను. ఒకసారి చూడండి, ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేయండి అని లింక్ పెట్టాను స్టోరీలో. అతను ఆ డాక్యుమెంట్ తీసుకొని తను గో త్రూ అయ్యి మంచి ఏఐ టూల్స్ అవన్నీ వాడి, "అన్న మీకు చెప్పిన ఏఐ టూల్స్‌తోని నేను చేశాను. అండ్ నాకు ఇంటర్వ్యూ వచ్చింది. నాకిప్పుడు జాబ్ గూడా వచ్చింది. 8 ఎల్‌పిఏ జాబ్ వచ్చింది" అని చెప్పారు. హుహు. సో, ఐ వాస్ లైక్ ఓకే, ఇంపాక్ట్ ఉంది, వెళ్తుంది అని. దట్ హ్మ్. వాస్ లైక్ కైండ్ ఆఫ్ స్మాల్ మోటివేషన్ అనమాట. యెస్. యెస్. సో, యెస్. ఇంకా అలా వస్తూ ఉంటాయి. ఇంకా నేను హ్మ్. చాలామంది అనుకుంటారు అంటే ఇప్పుడు క్రియేటర్స్ నేను ఓన్లీ బీటెక్ ఫోకస్డ్‌గా చేస్తాను అని. సో, హాఫ్ ఆఫ్ ద రీల్స్ ఆర్ డిగ్రీ ఫోకస్డ్ కూడా ఉంటాయి. ఓకే. సో, నేనొక రీల్ చేశానండి అరౌండ్ ఆ టైంలో. హ్మ్. ఆహ్, ఆ టైంలో ఇంటర్ అయిపోయింది. బీఎస్సీకి, బీటెక్‌కి డిఫరెన్స్ ఏంటి అని. హ్మ్. బీఎస్సీ అంటే ఇట్స్ లైక్ స్మాలర్ వర్షన్ ఆఫ్ ఒక బీటెక్ అనుకోండి. ఓకే. డిఫరెన్స్ ఏంటి అని ఒక పేపర్‌లోనే ఇట్లా ఎక్స్‌ప్లెయిన్ కెమెరా ఇలా పెట్టి ఇట్లా పేపర్‌లోనే నేను ఇట్లా లైన్స్ డ్రా చేసి హ్మ్. ఏమేమి ఉంటాయి ఎగ్జాక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి, దానికి ఇప్పుడు 1.2 మిలియన్ వ్యూస్ ఉన్నాయి దానికి. ఓహ్! సో, ఓకే. అది ఇంటర్మీడియేట్ స్టూడెంట్స్‌కి బాగా కనెక్ట్ అయింది. ఇంటర్ హ్మ్. సెకండ్ ఇయర్ అయ్యి, కాలేజ్ జాయిన్ అయ్యి, ఎక్కడ అవ్వాలి, ఏం చేయాలి అనే ఫేస్‌లో రైట్ టైమ్‌లో ఐ రిలీజ్ థట్ అని అనిపించింది. ఓకే. నేను మా కాలేజ్‌కే మొన్న ఒక సెమినార్ ఇవ్వడానికి వెళ్ళాను. హ్మ్. ఫస్ట్ ఇయర్స్ ఫ్రెషర్స్ జాయిన్ అయ్యారు. అందులో ఒక 12 మెంబర్స్ ఆ రీల్ చూసారు. ఆ హ్మ్. రీల్ చూసే హుహు. బీటెక్ ఆప్షన్ లేదు మాకు, హ్మ్. ఏం చేయాలి అనే ఉద్దేశంతో దేవ్ గాట్ టు నో. అండ్ వాళ్ళు జాయిన్ అయ్యారు ఆ కాలేజ్. మా కాలేజ్‌నే జాయిన్ అయ్యారు. ఓకే. సో, ఏంటి ఆల్టర్‌నేటివ్ అంటే సేమ్ నా బ్యాక్‌గ్రౌండ్ లాగానే బీటెక్ పాసిబుల్ అవ్వదు హ్మ్. అని హ్మ్. వాళ్ళు దే సా దట్ రీల్. సో, అలా ఇంపాక్ట్ అయ్యింది. ఓకే. యాహ్! నైస్. అయితే ఇప్పుడు అంటే ఈ డేస్‌లో, ఈ ట్రెండ్‌లో స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్న బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏమని చెప్పొచ్చు? సో, స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్న బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటి అంటే సో, నేను ఇంటరాక్ట్ అయిన స్టూడెంట్స్‌తో ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ నాట్ రెడీ టు ఎక్స్‌ప్లోర్ అనమాట. అంటే ఓకే. అంటే ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. హ్మ్. ఫస్ట్ ఏంటి అంటే చాలా డెడికేటెడ్ ఉంటారు. అంటే హ్మ్. ఇప్పుడు హ్మ్. కంప్యూటర్ సైన్స్ ఒక సీఎస్‌సి బీటెక్ డిగ్రీ జాయిన్ అయ్యాడు అంటే తను లైక్ అక్కడ నేను జాబ్ తెచ్చుకోవాలి. నేను ఇప్పుడు ఐ విల్ హావ్ టు వర్క్ హార్డ్ అని ఈ హ్మ్. పర్టిక్యులర్ ఇంకొక టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఏంటి అంటే ఆహ్, ఏదో జాయిన్ అయిపోయాం ఫ్లోలో, హ్మ్. హ్మ్. ఏదైతే మనం గాలి ఎటు వీస్తే మనం ఆ! అటు వీస్తాం. ఆ క్యాన్ ఆ స్టూడెంట్స్ ఉంటారు. ఓకే. సో, వాళ్ళు ఏంటి అంటే ఈ మంచిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళని వీళ్ళు ఇచ్చేసి నువ్వు హ్మ్. ఎప్పుడు హ్మ్. అదేనారా నువ్వు. ఆ! సో, ఆ! అలా అయిపోతుంది. ఓకే. దీనివల్ల ఏంటి అంటే ఈ టైప్ 2 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో హ్మ్. హ్మ్. వీళ్ళు
ఫస్ట్ ఇయర్లో ఒక డౌట్ వస్తుంది, ఏం కోర్స్ నేర్చుకోవాలి అన్న ఏమైనా ఉంటే చెప్పు అని. సేమ్ డౌట్ ఫోర్త్ ఇయర్ అయిపోయినాక కూడా అడుగుతారు. అంటే ప్రోగ్రెస్ అనేది ఉండదు స్టూడెంట్కి. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే స్టూడెంట్స్ ఆర్ నాట్ రెడీ టు ఎక్స్ప్లోర్. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈవెన్ ఇఫ్ దే ట్రై టు ఎక్స్ప్లోర్ దే ఆర్ నాట్ బీయింగ్ ప్రోగ్రెసివ్. ఓకే. అంటే ఇప్పుడు ఒక కోర్స్ నేర్చుకున్నారు, ఒక ఫస్ట్ ఇయర్ బీటెక్ స్టూడెంట్, ఒక ఫస్ట్ ఇయర్ డిగ్రీ స్టూడెంట్. ఇప్పుడు 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. బీటెక్కి డిగ్రీ వాళ్ళకి. బీటెక్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకుందాం, ఫస్ట్ ఇయర్ అయిపోయింది. డిగ్రీలో బీబీఏ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్లో ఉన్నారు ఇద్దరు. ఓకే, బీటెక్ స్టూడెంట్కి జ్ఞానోదయం అయింది. ఓకే, ఫస్ట్ ఇయర్ వేస్ట్ అయిపోయింది, ఇప్పుడు నాకు జీపీఏ కూడా 7 అలా వచ్చింది. ఓకే, నేను ఏం చేయాలి అంటే పైథాన్ నన్ను అడిగాడు, పైథాన్ జావా నేర్చుకో, జావాలో తర్వాత డేటా స్ట్రక్చర్స్ అవి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, తర్వాత అవి నేర్చుకో అని చెప్పాను. సెకండ్ ఇప్పుడు బీబీఏ స్టూడెంట్కి వద్దాం. బీబీఏ వాళ్ళకి ఏంటి, నన్ను వచ్చి అడిగితే ఏం నేర్చుకుంటారు అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఇంకా మార్కెటింగ్, కాపీ రైటింగ్, ఇలాంటి మంచి స్కిల్స్ ఉంటాయండి. ఫస్ట్ ఇవి నేర్చుకో, ఒక సెమిస్టర్ అంతా వీటి మీద స్పెండ్ చేయని నేను ఇతనికి చెప్తాను. సో ఇప్పుడు నేను చెప్పిన ఈరోజు నేను చెప్పాను అనుకోండి ఈ 2 స్టూడెంట్స్కి, 2 months తర్వాత అడిగితే ప్రోగ్రెస్ ఉండాలి, అట్లీస్ట్ ఒక చిన్న ప్రాజెక్ట్ అయినా చేసి ఉండాలి. ఇప్పుడు ఆ బీబీఏ గ్రాడ్యుయేట్ని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనే స్కిల్ నేర్చుకున్నాడు, ఎస్సీఓ స్కిల్. సో ఏమన్నా చేసావా, ఏమన్నా ఎవరికైనా వర్క్ చేసి ఇచ్చావా, అంటే ఎవరికైనా వెబ్సైట్కి హెల్ప్ చేసావా, ఇది. ఇప్పుడు ఆ బీటెక్ పర్సన్కి ఏం అడుగుతాను, ఏమన్నా చిన్న ప్రాజెక్ట్ చేసావా, ఏమన్నా ట్రెండింగ్ ప్రాజెక్ట్ ఏమన్నా చేసావా అని అడుగుతాను. ఓకే, ప్రోగ్రెస్ ఉంటే ఫైన్, ప్రోగ్రెస్ లేకపోతే మళ్ళీ అదే అంటే ప్రాబ్లం ఏంటంటే కాలేజ్ ఎలా బ్యాలెన్స్ చేయాలి, డే అంతా కాలేజ్లోనే అయిపోతుంది. ఎలా అంటే డే అంతా కాలేజ్లో, హాఫ్ ఆఫ్ ద డే మోస్ట్ ఆఫ్ అస్ స్పెండ్ ఇన్ కాలేజ్ ఉంది, దట్స్ రైట్. బట్ ఏంటంటే ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడితేనే ఇప్పుడు ఇమీడియట్ రిజల్ట్ ఉండకపోయినా అట్లీస్ట్ 4th year తర్వాత ఒక జాబ్ వచ్చే స్కోప్ అయినా ఉంటుంది. సో దట్ ఈస్ ద థింగ్. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఈ కోర్సెస్ రిలేటెడ్ ఫస్ట్ నేను ఎవరికైనా సజెస్ట్ చేసేది ఫ్రీ రిసోర్సెస్తో నేర్చుకోమని చెప్తాను. ఇప్పుడు నేను సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎస్ఈఓ అనే కోర్స్ నేను ఒక స్టూడెంట్కి చెప్తే ఫస్ట్ యూట్యూబ్లోనే నేర్చుకో. ఎందుకు నేర్చుకోమని చెప్తున్నాను అంటే నువ్వు యూట్యూబ్లో మంచి ఇప్పుడు మన కాలేజ్ సబ్జెక్ట్స్ అన్నీ యూట్యూబ్లో ఉన్నాయి. ఇట్స్ లైక్ యూనివర్సిటీ అంటారు, యూట్యూబ్ యూనివర్సిటీ. సో మొత్తం ఉన్నాయి. నేను చాలామందికి తెలియదు రోడ్ మ్యాప్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీరు పైథాన్ నేర్చుకుంటున్నారు అనుకో, పైథాన్ ఫస్ట్ ChatGPTని అడగండి, ఐఎమ్ బిగినర్, నాకేం రాదు, ఒక 1 month పైథాన్ నేర్చుకోవడానికి నాకు రోడ్ మ్యాప్ ఇవ్వండి. ఏదైతే లిస్ట్ ఆఫ్ కాంటెంట్స్ ఇస్తుందో ప్రతి కాంటెంట్, ఇప్పుడు ఒక్కొక్క పాలిమార్ఫిజం అని ఒక కాన్సెప్ట్ ఉంది, అది వెళ్ళి యూట్యూబ్లో మనం కొడితే వీడియోస్ అన్నీ వస్తాయి. అలా కాన్సెప్ట్ వీడియోస్ చూడమంట ఫస్ట్. ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు ఫాలో దట్ డౌన్ ద లైన్, ఒక 2 weeks అవుతుంది కోర్స్ యూట్యూబ్లో నేర్చుకొని, ఓకే నాకు అర్థమవుతుంది, ఫైన్, నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది, అప్పుడు పెయిడ్ కోర్స్కి వెళ్ళమని సజెస్ట్ చేస్తాను. స్టార్టింగే పెయిడ్ కోర్స్ తీసుకోమని నేను ఎవరికి సజెస్ట్ చేయను. ఫస్ట్ లెర్న్, యూట్యూబ్లో ఫ్రీగా నేర్చుకోండి. దిస్ గోస్ ఫర్ బోత్ డిగ్రీ స్టూడెంట్స్ ఆల్సో. ఇప్పుడు ఒక మార్కెటింగ్ అనే స్కిల్ ఉంది, మార్కెటింగ్లో చాలా టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ ఉంది. ఫస్ట్ నువ్వు యూట్యూబ్లోనే నేర్చుకో, ఏంటి టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ ఏంటి, సేల్స్ ఏంటి, ఇన్బౌండ్ ఏంటి, అవుట్బౌండ్ ఏంటి, అలా అసలు ఎలా చేయగలుగుతాం, నా ఫ్యూచర్ స్కోప్ ఏంటి. బీబీఏ వాళ్ళకి హెచ్ఆర్ సైడ్ వెళ్ళాలని ఉంటుంది కొంతమందికి, ఇంకా కొంతమందికి బిజినెస్ అనలిటిక్స్ సైడ్ వెళ్ళాలని ఉంటుంది, కామర్స్ వాళ్ళకి అకౌంట్స్, టాలీ, ERP 9 ఇలాంటి మంచి స్కిల్స్ ఫస్ట్ యూట్యూబ్లోనే నేర్చుకోండి. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు గెట్ త్రూ దట్, ఫాలో అవ్వగలుగుతున్నారు ఒక 2 weeksలో, ఓకే నాకు అర్థమవుతుంది, నేను చేయగలుగుతున్నాను, అప్పుడు మంచి పెయిడ్ కోర్స్కి వెళ్ళండి. ఐ సజెస్ట్ దట్.